అద్భుతంగా ఉందని టాలీవుడ్ దర్శకుడు వీరశంకర్ ప్రశంసించారు. ఇక ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ జీవించారని కితాబు ఇచ్చారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం రోల్లో విద్యాబాలను ఒదిగిపోయారని తెలిపారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెలియని నేటి జనరేషన్కు ఈ సినిమాతో తెలుస్తుందన్నారు. తక్కువ టైంలో డైరెక్టర్ క్రిష్ ఎన్టీఆర్ కథానాయకుడిని చాలా బాగా తీశారని వీరశంకర్ కొనియాడారు. మేము చిన్నప్పుడే కరెక్ట్గా ఆయన పార్టీ పెట్టడం, అప్పటికే ఆయన ఒక నెంబర్ 1 స్టార్ తెలుగులో. సో అలా అంటే ఆయన చేత ఈ జనరేషన్కి నిజంగా వాళ్ళ డిసిప్లైను, ఆయన డెడికేషను, ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం రాజకీయాల్లోకి వచ్చే ముఖ్యమంత్రిగా అయ్యి అంతా చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. నిజంగా ఈ జనరేషన్కి నిజంగా అందించడం, ఇంత ఎఫర్ట్ చేయడం నిజంగా క్రిష్ డైరెక్టోరియల్ ఎఫర్ట్, బాలకృష్ణ గారి డెడికేషను. సో ఫస్ట్ కొంచెం బాలయ్యనే చూసిన ఫీలింగ్ ఉంది బిగినింగ్లో అంతా. తర్వాత సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి హైలైట్స్ అండి అన్నదమ్ముల అనుబంధం సినిమా రిలీజు సంబంధించిన ఆ సీను, తర్వాత సీతారామ కళ్యాణం ఆయన ఎంత మొండివాడో, అలాగే ఒక పాత్ర పట్ల ఎంత కఠోరంగా ఆయన చేసేవాడు. ఆ సీతారామ కళ్యాణంలో 20 గంటలు మాస్క్ కోసం నిలబడిన తీరు అదంతా చాలా బాగా వర్క్ చేసి నిజంగా ఇప్పుడు ఆర్టిస్టులకి ఒక ఇన్స్పిరేషన్ అది. అంటే ఆర్టిస్ట్ అనేది ఎంత డెడికేటెడ్గా ఎంత ఇన్వాల్వ్ అయ్యి చేయాలనేది నిజంగా అదొక మంచి సీను. తర్వాత ఆయన ఈ దివిసీమ రాయలసీమ క్షేమం ఒక కళాకారులకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఒక కన్సర్న్ ప్రజల మీద, అవన్నీ కూడా చాలా హైలైట్. అదే నిజంగా జనరేషను ఒక ఎన్టీఆర్ అనే ఒక గొప్ప కళాకారుడు కానీ, ఒక గొప్ప రాజకీయ నాయకుడికి కానీ ఆయన జీవితంలో చేసిన ఎఫర్ట్స్ ఏవైతే ఈ ప్రజలకి అందాలో అవి మాత్రం కాంట్రవర్షియల్ ఏమి లేకుండా, అవి మాత్రం ఏవైతే ఇన్స్పిరేషన్ కారణమయ్యే ఇన్సిడెంట్స్ అన్నీ బాగా ఎక్స్పోజ్ చేశారు. రియల్ టీము మొత్తం బుర్రా సాయిమాధవ్ గారి డైలాగ్స్ కానీ, మన బాబా సినిమాటోగ్రఫీ కానీ, టీం వర్క్ నిజంగా ప్రతి వాళ్ళు చాలా డెడికేట్గా చేశారు. కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇవన్నీ కూడా నిజంగా తెలుగు సినిమాలో నిలిచిపోయే సినిమా కథానాయకుడు. సుమంత్ అయితే అసలు ఏఎన్ఆర్ఏ అనుకున్నాం, అంత గెచ్చర్స్, లుక్ కానీ లుక్స్ కానీ రెండు విధాలుగా కూడా ఆయన ఐ ఎక్స్ప్రెషన్ ఉంటుంది నాగేశ్వరరావు గారు, అది సేమ్ యాస్టీజ్ అండి. సుమంత్ని చూసి అయితే నిజంగా నాగేశ్వరరావు గారు అన్న అపోహ కలిగింది ఒక్కోసారి, అంత భ్రమ కలిగించాడు. ఏది ఎంత ఉండాలో ఏం చెప్పాలనేది మాత్రం పర్ఫెక్ట్ ఎడిటింగ్ అనేది స్క్రిప్ట్లోనే, నేను అది ఫిల్మ్ ఎడిటింగ్ అని కాదు, ఏమేమి చూపించాలి అనేది మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. వెళితే ఏంటంటే ఎస్వి రంగారావు గారి పాత్ర లేకపోవటం. ఎస్వి రంగారావు గారికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినప్పుడు రామారావు గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనకు ఆదరించిన సంఘటనలన్నీ ఇంకా ఎన్టీ రామారావు గారిది ఇంకా ఎలివేట్ అయ్యేది. ఒక సహా నటుడు ఎస్వి రంగారావు గారికి అంత అవార్డు వస్తే ఏంటి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం అనేవి, ఆ సంఘటనలన్నీ ఎందుకో మరి వాళ్ళు అలా ఎస్వి రంగారావు గారి పాత్ర లేకుండా చేసిన అదొక వెలుగు కనిపించింది. బులెటిన్లో